హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎల్లో ఫ్లవర్ డ్రామా ఎక్స్ప్లెయిన్స్. అవునండి, ఛానల్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను. ఎందుకంటే నా ఎల్లో ఫ్లవర్ డ్రామా వాళ్ళ ఛానల్ అనేది డిలీట్ అయిపోయింది. ఎందుకు అయింది అనేది కూడా నాకైతే అర్థం కావట్లేదు. నేను మళ్ళీ అప్లై చేశాను, కానీ వెనక్కి అయితే రాలేదు. ఎందుకని అంటే యాక్చువల్గా మనం పెట్టేదంతా కూడా రీయూస్ కంటెంట్ కదా. యూట్యూబ్లో ఉండే చైనీస్ డ్రామా ఛానల్స్ అయినా కానీ, కొరియన్ డ్రామాస్ అయినా కానీ, హై టీవీలో కానీ ఎలా అయినా కానీ మనం క్లిప్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఎప్పుడొకప్పుడు దొరకాల్సిందే కదా. సో ఈసారి నేనైతే దొరికాను. యూట్యూబ్ అనేది కంటిన్యూస్గా ఎవ్రీ ఛానల్ కూడా రివ్యూ చేస్తూనే ఉంటుంది కదా. ఆ రివ్యూలో ఈసారి నా ఛానల్ అయితే ఇది రీయూజ్డ్ కంటెంట్ కదా అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. ఏ ఇంటిమేషన్ కూడా లేకుండా నిన్న నైట్ ఛానల్ డిలీట్ చేసేసారు. చాలా అంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఎన్నో ఇష్టమైన డ్రామాస్ అయితే ఆ ఛానల్లో ఉన్నాయి కదా. కొన్ని బాగా క్లిక్ అయిన డ్రామాస్ ఉన్నాయి, కొన్ని డల్గా ఉన్న డ్రామాస్ కూడా ఉన్నాయి. అయినా కానీ అవి అన్నీ కూడా నేను ఎంతో ఇష్టంగా చెప్పినవి కదా. సో చాలా బాధగా అనిపిస్తుంది. కానీ అలానే ఉండలేం కదా. అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఈ న్యూ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా అంతకుముందు ఎవరైతే నన్ను సపోర్ట్ చేశారో వాళ్ళు అందరూ కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని. మంచి మంచి డ్రామాస్ తోటి, మంచి మంచి మూవీస్ తోటి నేనైతే మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ ఛానల్ని అంటే మన ఎల్లో ఫ్లవర్ డ్రామా వాళ్ళ ఛానల్ని ఎంతలా సపోర్ట్ చేశారో ఈ ఛానల్ని కూడా అలానే సపోర్ట్ చేస్తారు అని చెప్పి కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక మంచి వీడియోతోటి నేను మండే అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఇప్పటిదాకా. అండ్ ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.